హలో గాయ్స్, నేను మీ జ్వాల నాయక్. ఈరోజు హుజూర్నగర్లో ఉన్నటువంటి 2.4 మెగావాట్ అంటే 2400 కిలోవాట్ దగ్గరికి మనం వచ్చామన్నమాట ఈరోజు విజిట్ చేయడానికి. మన విజిట్లో భాగంగా మీకు తెలియజేయడం ఏంటంటే, ఈ సైట్లో మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ఈ ప్రాజెక్ట్లో ఎటువంటి ప్యానల్స్ వాడారు, మళ్ళీ మనకు స్ట్రక్చర్ క్వాలిటీ వచ్చేసరికి చూద్దామని చెప్పేసి వచ్చాము. ఇది స్ట్రక్చర్ మాత్రం బాగుంది, గాల్వనైజ్డ్ అనమాట. మనకి వర్షానికి కూడా ఏం కాకుండా రస్ట్ పట్టకుండా ఉంటుంది. కింద వచ్చేసరికి గ్రౌండ్ మౌంటెడ్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఈ స్ట్రక్చర్కి వచ్చేసరికి కింద గ్రౌండ్లో డ్రిల్ చేసేసి డ్రిల్తో మనకి M30 బ్యాగ్స్తో సివిల్ చేసేసారనమాట. ఈ సివిల్ వల్ల మనకి స్ట్రక్చర్ అనేది చాలా గట్టిగా ఉండడం జరిగింది. స్ట్రక్చర్ అంతా ఓకే. స్ట్రక్చర్ ఓకే అయిన తర్వాత మనకి మెయిన్ వచ్చేసరికి స్ట్రక్చర్ స్టాండర్డ్ అనమాట. స్ట్రక్చర్ స్టాండర్డ్ కోసం మనకి బోల్ట్స్ ఉంటాయి అనమాట, వితౌట్ వాచర్ అనమాట. ఆ బోల్ట్తోనే వస్తుంది అనమాట బోల్ట్. ఇది వచ్చేసరికి M4 కనెక్టర్స్, న్యూట్రల్ ఫేస్ ఉంటుంది ఒకే ప్యానల్లో. మనకి సోలార్ సిస్టమ్ ఇది వచ్చేసరికి ఆన్ గ్రిడ్ సిస్టమ్ అండి. ఇది ఆన్ గ్రిడ్ సిస్టంలో వచ్చేసరికి కనెక్షన్ అనేది ప్యారలర్లో కాకుండా మనకి సిరీస్లో ఇస్తారనమాట. దీంట్లో వాడినటువంటి ప్యానల్స్ వచ్చేసరికి రీజన్ సోలార్ అనమాట. రీజన్ ప్యానల్స్ ఇది వచ్చేసరికి 590 వాట్స్ బైఫేషియల్ టాప్ కార్న్ అండి, N సిరీస్.